కాంగ్రెస్ హైకమాండ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు కలిసి పనిచేస్తామని తెలిపారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు థరూర్. పార్లమెంట్లోని ఖర్గే ఛాంబర్లో సమావేశం జరిగింది. ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన కీలక భేటీకి థరూర్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తిరువనంతపురం పర్యటన కోసం ముఖ్యమైన సమావేశాన్ని ఆయన లైట్ తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారమూ జరిగింది. ఆయన కాంగ్రెస్కు దూరం జరగటం ఖాయమందన్న వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఖర్గే రాహుల్తో సమావేశమై ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు శశి థరూర్. అంతా బాగుందని, తామంతా ఒకటేనంటూ ఐక్యతా సందేశం ఇచ్చారు. No, all that is no. First of all, many of the reports were considerably exaggerated, but whatever it was, the issues have been thoroughly discussed in a very amicable atmosphere with both the Congress President and the LOP. As I said yesterday, we are all on the same page. There's nothing more to say. All is good. We are moving forward. And frankly, we have an election to fight now in the state in perhaps 3 months' time or less. So we really have to gear up for that. But I've always been there. I mean, people seem to overlook the fact that in the last elections I campaigned in 56 constituencies. That doesn't change, no? So I'm going to be hopefully adding even more to that list of constituencies that I can reach. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు జయరామ్ను విచారించారు సిట్ అధికారులు. చెన్నైలోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బంగారు తాపడాలతో 2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరామ్ పాల్గొన్న వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన సిట్ ఆరా తీసినట్టుగా సమాచారం. ఉన్నికృష్ణన్తో కలిసి ఎన్నిసార్లు పూజలో పాల్గొన్నారు, వీరి మధ్యమైన ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారణ జరిగినట్టుగా తెలిసింది. శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలు, గర్భగుడి తలుపుల నుంచి బంగారం అదృశ్యం కావడంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి 2 ట్రాన్కోవర్ దేవస్వం బోర్డు అధ్యక్షులతో 12 మందిని అరెస్ట్ చేసింది.